గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. V3 న్యూస్ ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రైతులు ఆర్థికంగా బాగున్నప్పుడే దేశం బాగుపడుతుంది. సహకార సంఘం ద్వారా రైతులకు మేలు చేయాలని కోరిన మంత్రి పువ్వాడ అజయ్. మహిళలకు సత్వర న్యాయం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలో దిశ మహిళా పోలీస్ స్టేషన్లు ప్రారంభం. రోడ్డు నిర్మాణ పనులను గాలికి వదిలేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. దుమ్ముధులితో ఆరోగ్యాలు పాడైపోతున్నాయని ఆవేదన చెందుతున్న స్థానికులు. బోగోలు మండలంలో ఘనంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు. గరుడ వాహనం మీద స్వామివారి ఊరేగింపు తరించిన భక్తజనం. ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మం డీసీసీపీకి ఘన చరిత్ర కలిగి ఉందని, వేల మందికి అండగా నిలిచి వారి ఆర్థిక పురోగభివృద్ధికి సహకరించిందని, అందుకు అనుగుణంగా మీ వంతు బాధ్యతలు నిర్వర్తించి మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. డీసీసీపీ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డీసీసీపీ డీసీఎంఎస్ పదవి బాధ్యతలు స్వీకరణ అభినందన సభలో మంత్రి పువ్వాడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ డీసీసీపీ చైర్మన్ కురాకుల నాగభూషణం యాదవ్, వైస్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. సహకార సంఘం ద్వారా రైతులకు మేలు చేయాలి, అదే ప్రథమ కర్తవ్యం కావాలి. సకాలంలో రుణాలు అందించి వారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. రుణాలు ఇచ్చి మళ్ళీ తిరిగి వసూలు చేసి బ్యాంకులను కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంకి వచ్చిన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, ఎమ్మెల్సీ గారికి, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, ఈ కార్యక్రమంకు ప్రత్యేకంగా స్పెషల్ గెస్ట్గా వచ్చిన డీసీపీ చైర్మన్ నాగభూషణ్ గారికి, డీసీపీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర గారికి, డీసీఎంఎస్ చైర్మన్ శేషగిరిరావు గారికి, వైస్ చైర్మన్ శ్రీనివాసరావు గారికి. సంవత్సరాల చరిత్ర ఈ బ్యాంకు ఖమ్మం డీసీసీ బ్యాంకు ఉంది. ఇది 100వ సంవత్సరం. ఈ 100వ సంవత్సరం జరుపుకున్న సందర్భంగా కురాకుల నాగభూషణం గారు దీనికి డీసీసీబీ చైర్మన్ అయ్యారు. కాబట్టి తప్పకుండా శతాధికులు మీరు కూడా 100 సంవత్సరాలు బతకాలా. దాంతోపాటు ఈ బ్యాంకు ఇంకో 100 సంవత్సరాలు అభివృద్ధి చెందే విధంగా మీరు దీనికి బాటలేయాలా, పాలకవర్గం బాటలేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఖమ్మం నుంచి వచ్చిన అనేక మంది కార్పొరేటర్సు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు మరియు కురాకుల నాగభూషణం గారి అభిమానులు మరియు దాంతోపాటుగా ఇక్కడున్న అనేక మంది సోదరిమణులు, ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన ఇవాళ మహిళా దినోత్సవం. సోదరిమణులందరికీ మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అట్లనే సోదరులు సోదరిమణులందరికీ రేపు హోలీ పండుగ వస్తూ ఉంది. హోలీ పండుగ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దిశ చట్టం తీసుకువచ్చి మహిళల భద్రత, రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేశామని కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ పేర్కొన్నారు. నగరంలోని ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్న కర్నూలు దిశ పోలీస్ స్టేషన్ పునర్నిర్మాణ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్తో పాటు కర్నూలు రేంజ్ డీఐజీపీ వెంకటరామిరెడ్డి, జిల్లా ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్పల్ హాజరయ్యారు. విజిటింగ్ రిజిస్టర్ పుస్తకంలో వారు సంతకం చేసి పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దిశ మహిళా పోలీస్ స్టేషన్ను పునర్నిర్మించి నూతన హంగులతో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా దిశ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ స్టేషన్కు వస్తున్నామనే భావన లేకుండా బాధిత మహిళలు మంచి వాతావరణంలో నిర్భయంగా వారి సమస్యలను చెప్పుకునే విధంగా బిల్డింగ్ రూపురేఖలు మార్చాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలోని ప్రతి ఒక్క మహిళలకు దిశ పోలీస్ స్టేషన్ సేవలు అందిస్తుందన్నారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జిల్లా ప్రజలను కోరారు. మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ
అందరినీ కూడా మన గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ డిఐజీ గారు, గౌరవ ఎస్పీ గారు అందరికీ శుభాకాంక్షలు. ఈ శుభముహూర్తాన మనం మన కర్నూలు జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేట్ చేసుకోవడం ఉదాహరణ. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మా ఆనరబుల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతమ్ సవాంగ్ గారు చెప్పినట్టు జిల్లాలో ఒక్క దిశ పోలీస్ స్టేషనే కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఉమెన్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్గా ఈ సందర్భంగా డిక్లేర్ చేస్తున్నాము. అంటే మహిళలకు ఏ సమస్య వచ్చినా సరే కర్నూలు నగరంలో ఉన్న దిశ పోలీస్ స్టేషనే కాకుండా జిల్లాలో ఉండే ప్రతి పోలీస్ స్టేషన్ కూడా మహిళా స్నేహపూర్ణ ఉంటే 35 మంది వరకు మనము తీసుకుని ఒక అవకాశం ఉంది. కాబట్టి 35 మంది స్టెప్తో ఈ యొక్క పోలీస్ స్టేషన్ మేము రన్ చేస్తున్నాము. 2 డిఎస్పీలు, ఒక డిఎస్పీ వెంకటరమయ్య గారు ఎస్ఎస్ఓగా పనిచేస్తున్నారు, 5 ఎస్ఐలు ఉన్నారు. మోర్ దెన్ 50% ఆఫ్ ద స్టాఫ్ ఈజ్ మహిళ, ఉమెన్ స్టాఫ్తో మేము ఈ పోలీస్ స్టేషన్ రన్ చేస్తున్నాము. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కొత్తగా తీసుకొచ్చిన దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్ చాలా మంచిగా ప్రతి ఒక్క జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మన కర్నూలు జిల్లాలో కూడా గౌరవ ఎస్పీ గారు, డాక్టర్ ఫకీరప్ప గారు, డిఐజీ గారు, వెంకటరామరెడ్డి గారు వీళ్ళందరూ కూడా. ఇక వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని పరకాల మరియు నదికూడ మండలం హైబోతుపల్లి, చెర్లపల్లి, ధర్మారం గ్రామంలో 80 లక్షలతో నూతన సీసీ రోడ్లను పరకాల ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హైబోతుపల్లి గ్రామంలో 29 లక్షలతో సీసీ రోడ్లు, చెర్లపల్లి గ్రామంలో 30 లక్షలతో సీసీ రోడ్లను మరియు ధర్మారం గ్రామంలో 19 లక్షలతో సీసీ రోడ్లను ప్రారంభించడం జరిగిందని, కేసీఆర్ పరకాల నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి సారించారని, ఇప్పటికే ఆయన మన నియోజకవర్గానికి ఎన్నో నిధులు కేటాయించారని, వాటితో అభివృద్ధి చేస్తామని, గత ప్రభుత్వాలు ఉన్నప్పటికంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి పల్లెలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. మీకు పారిపోయిన నీళ్లకు మీ చట్టంలో మీ సొసైటీ ఉన్నదా అని మేము అడుగుతుంటే పిఏ గారు అయితే మళ్ళీ ఏదో అవుతుంది ఇదంతా కాదు, 14వ తారీఖు పెట్టుకోవడానికి. ఇక సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం పటాన్ చెరువులో జిఎంఆర్ కన్వెన్షనల్ హాల్లో కరాటే మాస్టర్ రాజ్ యాదవ్ లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 6th నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2020 ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 6 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఈ పోటీలు జరగబడుతున్నాయన్నారు. పిల్లలు చదువుతో పాటు కరాటే, స్పోర్ట్స్, గేమ్స్, కబడ్డీ లాంటి ఆటలను కూడా తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలన్నారు. ఆడపిల్లలు ఆత్మస్థైర్యంతో ఉండాలంటే కరాటే ముఖ్యమని తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కోటదిబ్బలలో దిశ మహిళా పోలీస్ స్టేషన్ను జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు, డీఐజీ మోహన్ రావు, జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేహాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వస్తున్నామనే భావన లేకుండా బాధిత మహిళలు మంచి వాతావరణంలో నిర్భయంగా వారి సమస్యలను చెప్పుకోవాలన్నారు. शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते राजपुत्राय धीमहि तन्नो हनुमत् गुरु संकल्प प्रकारेण श्री परमेश्वर प्रीत्यर्थं श्रीमान गोस्रः नामधेयः सगुणेन गोत्रोद्भवस्य वेंकट मोहन राव नामधेयस्य धर्मपत्नी समेतस्य श्री नामधेयस्याः ఇక శ్రీకాళహస్తిలో హరహర భావి వీధిలో విఘ్నేశ్వరుని ఆలయం వద్ద తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉషా ఆధ్వర్యంలో అమరావతి మహిళలకు మద్దతుగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ యావత్ మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు హైదరాబాద్ నుండి కట్టుబట్టలతో మనం విడిపోతే రాజధాని లేని మనకు అమరావతి మహిళలు ముందుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ భూములను ఇస్తే ఈనాడు తుగ్లక్ నిర్ణయాలతో గత 80 రోజులుగా రోడ్ల మీద ఏడుస్తూ ఉంటే ప్రభుత్వానికి ఏమి పట్టనట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. మహిళల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదంటూ అమరావతి మహిళలకు మద్దతుగా తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేస్తాను అంటున్న జగన్మోహన్ రెడ్డి మనస్సు మార్చాలని యథాతథంగా అమరావతిలోనే రాజధాని ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజధాని మహిళల కోసం ఎంతోమంది తమ భూములు నిస్వార్థంగా రాష్ట్ర భవిష్యత్ కోసం త్యాగాలు చేసి ఈరోజు రాజధాని మహిళలు త్యాగాలు చేసి వాళ్ళ భూముల్ని ఇచ్చి ఈ రోజుకి 80 రోజులుగా వాళ్ళు రోడ్ల మీదే నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటువంటి మహిళలందరికీ మద్దతుగా మేము ఈరోజు మహిళలని అదేవిధంగా మంచి బుద్ధి ప్రసాదించాలని మేము హరహర వీధిలో తెలుగుదేశం మహిళల ఆధ్వర్యంలో వాళ్ళకి మద్దతుగా స్వామివారికి పూజలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మనసు మార్చి మంచి మనసు ప్రసాదించి రాజధాని అమరావతిలోనే ఉండేలా చేయాలని దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. మరొకసారి యావత్ మహిళా లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక సికింద్రాబాద్ వారాసిగూడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు పసునూరి శ్రీనివాసులు మాట్లాడుతూ కుటుంబ సభ్యులు అండదండల
ఉండడంతో తన విఘ్నతతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమని అందుకు డాక్టర్ వీణా సరస్వతికి అభినందనలు తెలిపారు. మహిళ ఒక్క ఇంటికే పరిమితం కాకుండా నలుగురికి ఆదర్శమని మహిళా మూర్తికి అందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు. ప్రతి నెల కారుణ్య వెల్ఫేర్ సొసైటీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో మేము అతిథులుగా పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని కార్పొరేటర్ హేమ, పసునూరి శ్రీనివాసులు, బీసీ నాయకులు రాములు తమ మనోభావాలను తెలిపారు. అందరూ గట్టిగా చప్పట్లతో ఈ మహాకార్యానికి మన సీతాపురంలోని కార్పొరేటర్ శ్రీ కుమారి సామల హేమగర్ ద్వారా రేషన్ డిస్ట్రిబ్యూషన్ కి ఇక మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరులో దిశ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్పీ నవదీప్ సింగ్ రెహాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళలు తమకు ఏ సమస్య వచ్చినా దిశ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసి న్యాయం పొందాలని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8 మార్చి నాడు ఈరోజు ఉంది. సో అందరికీ శుభాకాంక్షలు. డిఐజీ గారు చెప్పినట్టు ఈరోజు ఏలూరు పట్టణంలో మహిళా పోలీస్ స్టేషన్ మార్చేసి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించాము. గతంలో అయితే మహిళా పోలీస్ స్టేషన్లో ఇటువంటి హెరాస్మెంట్ కేసెస్ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషనే జరుగుతూ ఉంది. ఇప్పటి నుంచి ఈ దిశ పోలీస్ స్టేషన్ మొదలైన తర్వాత మెజారిటీ ఆఫ్ ద కేసెస్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, అది పోక్సో యాక్ట్ కేసెస్ కావచ్చు, రేప్ కేసెస్ కావచ్చు, తర్వాత హెరాస్మెంట్ కేసెస్ కావచ్చు, ఈ అన్ని కేసెస్ ప్రయారిటీ బేసిస్గా దిశ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం కూడా జరుగుతుంది. దాంతోపాటు ఈ దిశ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బందికి కూడా 30% ఎక్స్ట్రా శాలరీ కూడా వస్తుంది. సో అది కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. తర్వాత మనకి ఈ దిశ యాప్ ఒక ఉంది. సో ఆల్రెడీ మేము ప్రతి కాలేజ్ స్కూల్కి వెళ్ళి కూడా దానికి ఒక వీఆర్ ట్రైంగ్ టు పాపులరైజ్ ఇట్. దాంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో నేను కూడా ప్రతిసారి ఇక గ్రేటర్ వరంగల్ జిల్లాలోని ఆరేపల్లి నుండి మల్లారెడ్డిపల్లికి వెళ్లే రహదారి అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా 58 డివిజన్లోని ఆరేపల్లి నుండి వంగపాడు వరకు రోడ్డు సరిగ్గా లేని కారణంగా వాహనదారులు మరియు ప్రయాణికులు భయపడుతున్నారు. స్థానికులు మాట్లాడుతూ గతంలో కూడా ఈ రోడ్డు విషయమై అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, అయినా ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. రోడ్డుకు ఇరువైపులా వర్షం నీరు రావడం వలన రోడ్డు 2 దిక్కులా
తెగడం జరిగిందన్నారు. దీని వలన ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రోడ్డుకు ఇరువైపులా వీధి లైట్లు కూడా లేవని, రోడ్డుపై వచ్చే దుమ్ముతో పిల్లలకు దగ్గు, దమ్ము, జలుబు, ఆస్తమా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మా గోడును విని త్వరితగతిన రహదారిని బాగు చేయగలరని కోరారు. ఏమన్నా అన్న రోడ్డు గురించి ఇబ్బంది అవుతుంది సార్. బండ్లు వచ్చి తిరుగులు అంతా జస్ట్ అంతా మొత్తం ఇంట్లో నిండిపోతుంది, గిన్నెలు నిండిపోతాయి, ఆగమాగం అవుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్తే ఇబ్బంది అవుతుంది ఘోరంగా. సగం బండ్లకి అయితే భయపడవలసి వస్తుంది. ఏ అలకడైనా కూడా ఏమైపోయిందో ఎవరికన్నా బాధ అనిపిస్తుంది. రోడ్డు అంత దిగుడు ఎప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది. మేము పొద్దున్న లేస్తే కూలి చేసుకునేటోళ్ళం, వచ్చుడు పోడు తిరుగుడు ఆగమవుతాను. ఎవరన్నా చుట్టపోలు వచ్చినా కూడా ఇంటి ముంగలు దిగడానికి లేకుండా అయిపోతుంది మాకు ఘోరంగా. ఇంకేంటమ్మా మీకు మొరం పోపిస్తాం, మీరు ఎందుకు బాధ అని చెప్పి ఇంతవరకు 4 ఏళ్ళు అవుతుంది. మొరం పోపిలా ఏం పోపిలా అది పట్టించుకున్నాడే లేదు, మా గురించి అసలు పట్టించుకున్నాడే లేదు. ఇటైతే అసలు ఘోరంగా తయారైంది. మా 2 ఇళ్ళే బాగున్నాయి, ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోవట్లే. మొత్తం ఇక అది ఎట్లా డస్ట్లు వస్తుందో ఇంటి గిన్నెల్లో అన్నిట్లో తినే అన్నంలో కూడా పడుతుంది. పిల్లగాళ్ళకు కూడా అనారోగ్యంగా ఉంటుంది. జలుబు చేసుడు, జ్వరం వచ్చుడు, డస్ట్ హాస్పిటల్ ఎమ్మడి తిరుగుడు, ఆ డస్ట్ పడి మొత్తం ఆగం అవుతాను. మేము పొద్దున్నలో అయితే కూలి చేసుకునేటోళ్ళం. మాకు ఏడ నుంచి వస్తుంది సార్ పెడతానికైనా కూడా, అదే మా బాధ. సారు ఈ హైవే చేయబట్టి బాగా ఇబ్బంది అవుతుంది సార్ మాకు. అంటే రోడ్లతో మాకు ఏం ప్రాబ్లం లేదు, కానీ మా ఇంటి ముందే అంతా ఈ బొందలు చేసిర్రు, ఈ మొరం పోపిస్తా అన్నారు. మొరం లేదు, ఏం లేదు. మేము ఎంతో మందికి చెప్పినాం. మేము వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకు ఆ లారీలు వెహికల్స్ కూడా ఆపినాం. అది నీళ్లు కొట్టిస్తామమ్మా, రోజు పొద్దున సాయంత్రం నీళ్లు కొట్టిస్తామమ్మా, మీకు ఏం ప్రాబ్లం ఉండదమ్మా. ఇక హైదరాబాద్ బాలాపూర్ సాయినగర్లో భారత్ రెడ్డి ఆధ్వర్యంలో KP24 క్రికెట్ అకాడమీని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, సాయినగర్ కార్పొరేటర్ మనోహర్ రెడ్డి, ఫతేపూర్ PACS చైర్మన్ గడ్డం శ్రవణ్ రెడ్డి, వైస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ కస్తూరిబా హై స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్లో భాగంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు సదాకేశవరెడ్డి, మాజీ బోర్డు అధ్యక్షుడు జంపన ప్రతాప్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ స్కూల్ 2 స్టూడెంట్స్తో ప్రారంభమై 1200 మంది స్టూడెంట్స్కు చేరుకుందని, ఈ ఘనత కస్తూరిబా స్కూల్దేనని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించిన స్కూల్ యాజమానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు हाई स्कूल जो सफर 2 बच्चों से शुरू हुआ है आज 1000 बच्चों तक पहुंच गया है. ఈ స్కూల్ తోటి మాకు 20 లక్షల సంబంధం ఉన్నది. ఈ స్కూల్ ముఖ్య కారణం కిరణ్ చాలా చిన్నడు, వాళ్ళ ఫాదర్ మా దోస్తు. ఫాదర్ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. పూనా గారు ఢిల్లీ కానీ ఆయన ఫ్రెండ్స్ అంతా చనిపోయారు. నవాబు ఉండే వెంకటేశ్వర మా కృష్ణ గారు, అదే మా మేడం కస్తూరిబా మేడం గారు, కిరణ్ గారు, వాళ్ళ సిస్టర్ గారు, మరి 2 స్టూడెంట్లతో 1130 మంది స్టూడెంట్లు ఇచ్చారంటే ఎంత గొప్ప స్టడీ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా మల్లికార్జున చెప్పినట్టుగా వారి సాలరీ పెంచాలని సోదరులు ప్రతాపన్న గారు, గోపాలన్న గారు, మల్లికార్జున గారు, అశోక్ భాయ్ గడ్వాల్ గారు, ఇక్కడ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరు అందరూ కూడా. ఇక జగిత్యాల పట్టణంలోని జవహర్ విద్యా మందిర్లో ఘనంగా 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ బి జగన్మోహన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు చదువును కష్టంగా కాకుండా ఇష్టంతో చదివి విజయం సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా గరుడ వాహనం మీద స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు విచ్చేసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రైతులు ఆర్థికంగా బాగున్నప్పుడే దేశం బాగుపడుతుంది. సహకార సంఘం ద్వారా రైతులకు మేలు చేయాలని కోరిన మంత్రి పువ్వాడ అజయ్. మహిళలకు సత్వర న్యాయం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలో దిశ మహిళా పోలీస్ స్టేషన్లు ప్రారంభం. రోడ్డు నిర్మాణ పనులను గాలికి వదిలేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. దుమ్ముధులితో ఆరోగ్యాలు పాడైపోతున్నాయని ఆవేదన చెందుతున్న స్థానికులు. బోగోలు మండలంలో ఘనంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు. గరుడ వాహనం మీద స్వామివారి ఊరేగింపు, తరించిన భక్తజనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.